వెల్కమ్ బ్యాక్ టు మహామాక్స్. సో 42వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ఫ్యాన్స్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు సెలబ్రేషన్స్ కానీ లేకపోతే ఆయన పుట్టినరోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనతో పాటు లైన్లో మోక్షజ్ఞ సాయి గారు, బాలగోపాల్ అలాగే శ్యామ్ ముగ్గురు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. సో ఫస్ట్ మోక్షజ్ఞ సాయి గారు, చెప్పండి సార్. సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి నుండి మాట్లాడుతున్నాం, తిరుపతి ఎంఆర్పల్లి. ఓకే, రైట్ సార్, రైట్. ఇప్పుడు ఎన్టీఆర్ గారి 42వ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేషన్స్ కానీ లేకపోతే మీరు ఫ్యాన్ గా ఏం చేశారు ఇవాళ? ఈ రోజు మార్నింగ్ లేచి గుడికి వెళ్ళాము, అన్న బాగుండాలని దేవుణ్ణి కోరుతున్నాము. రక్తదానం చేశాం సిమ్స్ హాస్పిటల్ నందు. మధ్యాహ్నం అన్నదానం చేశాము. సాయంత్రం 6 గంటలకి భారీ కేక్ కటింగ్ ఉంది అన్నది. రైట్. మరి ఇప్పుడు మనతో పాటు బాలగోపాల్ గారు కూడా ఉన్నారు. హలో బాలగోపాల్ గారు. చెప్పండి సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? తిరుపతి నుంచి సార్. తిరుపతి నుంచి, రైట్. మరి ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అక్కడ? ముందుగా ఎన్టీఆర్ అన్నకి 42వ జన్మదిన శుభాకాంక్షలు. మేము ఎన్టీఆర్ అన్నను చూసి చాలా నేర్చుకున్నాము. ఎన్టీఆర్ అన్న జనతా గారి సినిమా చూసి అదే ఇయర్ మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా అన్న వాళ్ళందరూ కలిసి శ్రీ జనతా సేవ మిత్ర హెల్పింగ్ హ్యాండ్స్ అని ఎన్జిఓ ఒకటి రిజిస్ట్రేషన్ చేశాము. దాని ద్వారా చాలా ఎంతో మందికి ఫుడ్ డొనేషన్స్, బ్లడ్ డొనేషన్స్, నీడ్ ఉన్న వాళ్ళకి మెడికల్, పూర్ పీపుల్స్ కి మెడికల్ కానీ అలాంటివన్నీ చేయడం జరుగుతుంది. రైట్ రైట్ రైట్. ఎన్టీఆర్ గారికి మీరు ఎప్పటి నుంచి అభిమాని అయ్యారండి? నేను చిన్నప్పటి నుంచి అన్న మా డాడీ బాలకృష్ణ ఫ్యాను. మా డాడీని చూస్తూ అలా నేను ఎన్టీఆర్ అన్నకి హీరోగా అభిమానిగా మారడం జరిగింది. మరి ఎన్టీఆర్ గారు ఫస్ట్ సినిమాకి ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయిన వార్ 2 టీజర్కి, ఈ 2 సినిమాలకి ఆయనలో మీరు చూసిన చేంజెస్ కానీ ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా చేంజెస్ ఉన్నాయన్న. అన్న ఒక దీంట్లో కానీ, డాన్స్ లో కానీ, యాక్టింగ్ లో కానీ, చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. చాలా ఇదిగా ఉన్నారు అన్నగారు. యాక్టింగ్ లో కానీ, డాన్స్ లో కానీ, దేంట్లో కానీ ఆయన పోటీ ఎవరు లేరు, రారు కూడా. ఆ తాతకు తగ్గ మనవడు లాగా ఆయన ఉన్నారు. ఇవాళ రిలీజ్ అయిన వార్ 2 టీజర్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందన్న. రైట్. మోక్షజ్ఞ సాయి గారు. సార్ ఇవాళ వార్ 2 టీజర్ అయితే రిలీజ్ అయింది, మరి ఎలా అనిపించింది వార్ 2 టీజర్ కానీ? అది అన్న గురించి తెలిసిందే. అన్న గ్రేట్ యాక్టరు. రితిక్ రోషన్ సారే చెప్పారు అన్న జూనియర్ ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం చాలా కష్టంగా ఉందని. అప్పుడే అనుకునేయాలి, ఇండియన్ నెంబర్ 1 యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. అతన్ని దాటి ఊరు వెళ్ళలేరు అనుకుంటున్నాము. రైట్. ఇప్పుడు చూసుకుంటే మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఆ ఈవెంట్ లో కాలర్ ఎగరేసుకోండి అని చెప్పారు. మరి దాని పట్ల మీరు ఏమంటారు? మా అన్న టెంపర్ సినిమాకే చెప్పాడు, కాలర్ ఎగరేసుకుని మీరు నచ్చేంత వరకు చేస్తూనే ఉంటాను అని. ఆ రోజు ఎత్తిచ్చాడు కాలర్ మా అన్న. ఇంతవరకు దింపింది లేదు. ఆ కాలర్ అట్టే ఎగరేస్తా ఉంటాం. ఇంకా నెక్స్ట్ వార్ 2 వస్తా ఉంది August 14th. నెక్స్ట్ ఇయర్ డ్రాగన్ ప్రశాంత్ నీల్తో వస్తుంది. దేవరా 2 ఉంది. చాలా సినిమాలు లైనప్స్ లో వచ్చున్నాయి. అవి చూస్తేనే ఇంకా మేము ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాం దానికోసం. రైట్. ఒకప్పుడు మనకి జూనియర్ ఎన్టీఆర్ గానే తెలిసిన ఎన్టీఆర్ గారు తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే ఎన్టీఆర్ గారు పేరే వినిపిస్తోంది. సో ఆయనకి ఆ ట్యాగ్ లైన్ రావటం మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ అ ఫ్యాన్ గా? మాకు చాలా సంతోషం సార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ రావడం. మాస్ డైలాగులు చెప్తారు, మాస్ డాన్సులు చేస్తారు, మాస్ ఫైట్లు చేస్తారు. అలాంటి యాక్టర్కి మేము అభిమానం అయ్యామంటే మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్తానే అంటే గూస్ బంప్స్ వస్తా ఉన్నాయి మాకు ప్రతి ఒక్కరికి. మొన్న యమదొంగ 18th రిలీజ్ చేశారు. అప్పుడు మేము ఎప్పుడో చిన్నప్పుడు మామూలుగా టీవీలో చూసాము ఆ సినిమా కూడా. మొన్న 18th రిలీజ్ చేస్తానే చూసాము. ఫస్ట్ రోజు ఎట్టుందో ఫ్యాన్ షో సేమ్ అట్టే చేస్తున్నాము. చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము యమదొంగ.
రైట్. మరి ఎన్టీఆర్ గారిలో మీకు బాగా నచ్చే క్వాలిటీ అంటే ఏం చెప్తారు? అన్న ఫ్యాన్స్ కోసం కేర్ తీసుకుంటాడు, జాగ్రత్తలు తీసుకుంటాడు. ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తాడు, ఈవెంట్ లో జాగ్రత్తగా వెళ్ళండి, మీకోసం మీ అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు ఇంటి దగ్గర. వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రమాదం మాకు జరగకూడదని చాలా కేర్ తీసుకుంటాడు అన్న. రైట్ రైట్. బాలగోపాల్ గారు ఉన్నారండి లైన్లో? ఉన్నాను సార్. ఇప్పుడు చెప్పండి, మరి ఎన్టీఆర్ గారిలో మీకు బాగా నచ్చే క్వాలిటీ కానీ అది కానీ, చాలా మందికి ఏంటంటే ఆయన కేర్ తీసుకుంటారని చెప్తున్నారు, ఇంకా మీకు ఆయనలో ఇంకేం నచ్చుతాయి మీకు? చాలా ఇది తీసుకుంటారు ఫ్యాన్స్ పరంగా కానీ, అన్నోళ్ళ ఇంట్లో జరిగిన నిషాదం ఇంకొకరి ఇంట్లో జరగకూడదని చెప్పి ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటికి వెళ్ళి చిరునవ్వుతో అమ్మా నాన్నను పలకరించండి, అది ఇది గూస్ బంప్స్ వస్తాయి అన్న. ప్రతి ఈవెంట్ లో చెప్తాడు అన్న. ఇదే ఇన్స్పిరేషన్ మాకి. రైట్. మరి అంటే ఎన్టీఆర్ గారు మనం చూసుకుంటే ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి కానీ దాని గురించి కానీ, లైక్ ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు ఈ రీసెంట్గా రిలీజ్ అయిన వార్ 2, ఈ రెండింటికి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఉంది, ఆయనలో చాలా చేంజెస్ వచ్చాయి. మీరు బాగా అబ్జర్వ్ చేసిన చేంజ్ ఏంటిది? హలో, యా మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఆయన ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి? చాలా చేంజెస్ ఉన్నాయన్న. బాడీ పరంగా కానీ వెయిట్ తగ్గడము, వెయిట్ గెయిన్ అవ్వడము, అన్న సినిమాకి తగ్గట్టుగా దాంట్లో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని చాలా ఇదిగా మారి ఇచ్చేస్తున్నాడు. రైట్. మరి వార్ 2 టీజర్ లో చూసుకుంటే ఎన్టీఆర్ గారు చాలా సన్నగా అయినట్టు కనిపిస్తున్నారు. మరి ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు, అలాగే ఆయన లుక్స్ వైజ్ ఎలా అనిపించింది మీకు? చాలా ఆనందంగా ఉంది. సినిమాకు తగ్గట్టు అన్న బాడీని ఇది చేసుకొని చాలా ఇదిగా మారి ఫ్యాన్స్ కోసం తను కష్టపడుతున్నాడు అన్నగారు. మరి ఎన్టీఆర్ గారికి పోటీ, ఎన్టీఆర్ తో పాటు పోటీ పడే హీరో ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? అన్నకి పోటీ ఎవరు లేరు, రారన్న తెలుగు ఇండస్ట్రీలో. తెలుగు ఇండస్ట్రీ అనే కాదు, సినీ ఇండస్ట్రీలోనే ఎవరు అన్నకి పోటీ లేరు, రారు. మరి ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఆయన ఎక్కడ మీటింగ్లో మాట్లాడినా ఏం చెప్పినా నా కోసం మీరు పాలాభిషేకాలు ఇలాంటివి చేయొద్దని చెప్తారు. మరి ఇప్పటికీ స్టిల్ ఇంకా ఫ్యాన్స్ అందరూ చేస్తూ ఉంటారు. మరి దాని గురించి మీరేం చెప్తారు? అందుకే కదన్న మేము ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి మా జనతా సేవ మిత్ర ఎన్జిఓ తరపున అన్నదానము, బ్లడ్ డొనేషన్, రక్తదానం అన్ని చేస్తున్నాము, ఇంకా చేస్తాము కూడా. మరి ఈ సెలబ్రేషన్స్ ఇవాళ నుంచి మొదలయ్యాయా లేకపోతే నిన్నటి నుంచే మొదలైనాయా? మొన్న 18th నుంచి స్టార్ట్ చేస్తాం. మన యమదొంగ రిలీజ్ సినిమా తిరుపతిలో చాలా ఘనంగా జరుపుకున్నాము. ఎన్టీఆర్ అన్న సినిమా అని మేము ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మేము చాలా చిన్నపిల్లలము, అప్పుడు జరుపుకోలేని ఎంజాయ్మెంట్ అంతా అప్పుడు మొన్న 18th జరుపుకున్నాము రిలీజ్ యమదొంగకి. రైట్ రైట్. మరి ఇంకా ఆయన సినిమాలు చూసుకుంటే మనకి ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, అలాంటివన్నీ రిలీజ్ అవ్వాలి అంటే ఏ సినిమా కోరుకుంటారు మీరు? ఏ సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటారు? సాంబా అన్న. సాంబా అంటే ఒక డైలాగ్ గానే ఏమన్నా చెప్పగలరా మరి సాంబా సినిమాలో నుంచి ఏమన్నా? సాంబా సినిమా లేదంటే ఎన్టీఆర్ గారి డైలాగ్ లాంటిది ఏదన్నా ఒకటి చెప్తారా? సాంబా సినిమాలో డైలాగులు గుర్తులేవు. ఏ సినిమా అయినా పర్లేదు, పోనీ ఒక డైలాగ్ లాంటిది ఏదన్నా చెప్పగలరా? రైట్. మోక్షజ్ఞ గారు చెప్పండి. మీరన్నా ఏమన్నా ఒక డైలాగ్ లాంటిది ఏమన్నా చెప్తారా? ఎన్టీఆర్ గారి అభిమానిగా ఎన్టీఆర్ గారి డైలాగ్ ఏదన్నా? అమ్మ తోడు అడ్డంగా నరికేస్తాం. సూపర్ సూపర్. ఆయన డైలాగ్ అంటేనే మనకి ఎన్టీఆర్ గారే గుర్తొస్తారనమాట. అసలు డైలాగ్ డెలివరీ కానీ అది కానీ చాలా బాగుంటుంది. మీకు ఆయన క్వాలిటీస్లో చూసుకుంటే కేరింగ్ అని చెప్పారు ఇందాక, కేరింగ్తో పాటు ఇంకేమి ఇష్టం అండి? ఆయన దాదాపు ఆయన పెళ్ళైన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ వైఫ్ ఆయన లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన లైఫ్ చాలా చేంజ్ అయింది, చాలా మార్పులు, ఆయన ప్రతి సినిమా హిట్ అవుతుంది అని చెప్తున్నారు. దాన్ని ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? 100% మా వదినం వచ్చిన కాడి నుండి మా అన్నకు అంతా మంచిగా జరుగుతుంది. వరుసగా ఫ్లాప్లు అయిన తర్వాత చెప్పారు, టెంపర్ సినిమాకి చెప్పారు మాకు, మీకు నచ్చే వరకు చేస్తూనే ఉంటానని.
ఇంతవరకు ఒక్క ఫ్లాప్ అయింది చూడలేదు. మాకు ఇంకా ఆనందంగా ఉంది. రైట్, మరి ఎన్టీఆర్ గారి అబ్బాయి ఏమైనా సినిమాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారా? వస్తే కూడా ఎన్టీఆర్ అన్నని ఎట్ట మేము చూసాము అట్టే చూసాము ఆ అబ్బాయిని కూడా. మేము మా పిల్లలు మా ఎవరైనా ఎట్ట ఉన్నా మేము ఎట్టున్నాం వాళ్ళ అబ్బాయికి కూడా అట్టే చూస్తాము. మనం ఒకప్పుడు కోరుకుంటున్నాం. ఒక జనరేషన్ అంతా సీనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా అయితే వాళ్ళంతా అభిమానించారు, ఇప్పుడున్న జనరేషన్ అంతా జూనియర్ ఎన్టీఆర్ గారిని అలాగే అభిమానిస్తున్నారు. సో తాతగారికి మనవాడికి వీళ్ళిద్దరికి ఉన్న క్వాలిటీస్ ఒకటి ఏదైనా చెప్పగలరా మీరు? సిమిలర్ గా ఉన్న క్వాలిటీస్ అలాంటి మహానుభావుడు వంశంలో పుట్టిన నందమూరి ఎన్టీఆర్ సేమ్ మ్యాచ్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. ప్రతి డైరెక్టర్ చెప్తున్నాడు తాతకు తగ్గ మనవుడని. చాలా ఆనందంగా ఉంది అభిమానులకి. రైట్, కొంచెం మీరు దూరంగా వెళ్ళగలరా కొంచెం కెమెరాకి కొంచెం? రైట్. సో మరి ఎన్టీఆర్ గారు ఆయన డ్యాన్స్ హుక్ స్టెప్స్ కానీ అవి కానీ చాలా ఫేమస్ అవుతూ ఉంటాయి. ఆయన స్టెప్స్ మొన్న దేవరాలో చూసుకుంటే కూడా ఒక హుక్ స్టెప్ అనేది బాగా వైరల్ అయింది. మరి మీరు ఆయన డ్యాన్స్ పట్ల మీకు ఎలా అనిపించింది? గూగుల్లో హూ ఇస్ నెంబర్ 1 బెస్ట్ డాన్సర్ అని కొడితే జూనియర్ ఎన్టీఆర్ వస్తుంది సార్. అది ఎప్పటికైనా అర్థం ఉంటుంది సార్. మరి ఎన్టీఆర్ గారు ఇప్పటివరకు నాకు తెలిసి అన్ని జోనర్లు టచ్ చేశారు, ఒక హర్రర్ జోనర్ ఇవి టచ్ చేయలేదు. మరి మీకు ఆయన ఎటువంటి జోనర్లో చేస్తే బాగుంటుంది, ఇటువంటి జోనర్ చేస్తే బాగుంటుంది, ఇటువంటి పాత్రలు పోషిస్తే బాగుంటుందని మీకు ఏమైనా ఉన్నాయా అలాంటివి ఏమన్నా? మాకు ఓన్లీ మాస్. ఎన్టీఆర్ అంటే మాస్, మాస్ అంటే ఎన్టీఆర్. రైట్, మరి ఎన్టీఆర్ గారితో మొన్న మనం చూసుకుంటే రామ్ చరణ్ గారు యాక్ట్ చేసిన RRR అయితే గ్లోబల్ స్థాయిలో మనకి అది సక్సెస్ అయింది. ఇప్పుడు మరి ఎన్టీఆర్ గారితో కాంబినేషన్లో వస్తున్న హృతిక్ రోషన్ సినిమా వార్ 2 మరి ఎలా ఉండబోతుంది? ఇందులో ఆయన చూసుకుంటే మనకి విలన్ అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఆయన విలన్ గా చూడటం మీకు ఎలా అనిపిస్తోంది? చాలా ఆనందంగా ఉంది. జైలో ఒకసారి చూసాము, ఇద్దరు తమ్ముళ్ళు ఒక విలన్, సేమ్ విలన్ ఎట్లున్నాడో చూపించాడు. ఈ వార్ 2లో కూడా అట్టే ఉంటాడు అన్న. హృతిక్ రోషన్ సారే చెప్పేశారు ఎన్టీఆర్ తో యాక్ట్ చేయడం చాలా కష్టం, డాన్స్ చేయడం చాలా కష్టం అని. రైట్, మరి ఇప్పుడు కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో మరి ఎన్టీఆర్ గారి సరసన యాక్ట్ చేస్తున్నారా లేకపోతే హృతిక్ రోషన్ గారి సరసన అని మీరేమనుకుంటున్నారు? ట్రేజర్ చూసాము, హృతిక్ రోషన్ తరపున యాక్ట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి ఏం లేనట్టుంది హీరోయిన్ పాత్ర, విలన్ కదా, ఓన్లీ వైలెన్స్ ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా మంది కళ్యాణ్ రామ్ గారు ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేస్తే ఒక సినిమా చూడాలని ఉంది అని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. మరి మీరు కూడా బాలకృష్ణ గారు ఎన్టీఆర్ అన్న గారు కళ్యాణ్ రామ్ అన్న గారు ముగ్గురు యాక్ట్ చేసి చూడాలనిపిస్తా ఉంది. అది ఎప్పుడు జరుగుతుందో. రైట్, అది మా డ్రీమ్, ఆ ముగ్గురిని ఒకే స్క్రీన్ మీద చూడటం. సో నాగశయ్య గారు, బాలగోపాల్ గారు, సో మీకేమనిపిస్తుంది మరి కళ్యాణ్ రామ్ గారు ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేయాలని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు? మేము కూడా కోరుకుంటాం అన్న. మాకు కథేరా చూడగలిగే అన్న తమ్ముళ్ళు ఒకే స్క్రీన్ లో చూడటము మాకు ఆనందమే కదా. కొంచెం వెనక్కి వెళ్ళి కొంచెం మాట్లాడగలరా? రైట్, అన్నదమ్ములు ఇద్దరిని ఒకే స్క్రీన్ లో చూడటం మాకు ఆనందమే కదన్న. మేము అదే కోరుకుంటున్నాము, అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒక సినిమా చేయాలని. రైట్, మొన్న రీసెంట్ గా మనకి ఎన్టీఆర్ గారి కుటుంబం నుంచి ఇంకొక హీరో కూడా మనకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఒక సమాచారం మనం చూసాం ఆల్రెడీ. సో మరి ఆయన మీరు కూడా చూసే ఉంటారు కదా? చూసామన్నా. ఎన్టీఆర్ అన్నని ఎలా ఆదరిస్తామో వచ్చే నందమూరి ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా అలాగే ఆదరిస్తాము, అలాగే చూసుకుంటామన్నా. రైట్, ఎందుకని ఎన్టీఆర్ గారి నందమూరి గారి ఫ్యామిలీ అంటేనే మీకు ఎందుకు అభిమానం? అంటే ఆ ఫ్యామిలీ గురించి మీకు అంటే బాగా నచ్చే క్వాలిటీస్ కానీ ఏంటి? ఎందుకు ఆ ఫ్యామిలీని మీరు ఆరాధిస్తారు? అది మాటల్లో చెప్పలేమన్నా. చిన్నప్పటి నుంచి అది అలా ఇదే అయిపోయింది. నందమూరి ఫ్యామిలీ అంటే అది ఒక వైపు అంతే.
రైట్. ఇప్పుడు ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఆల్రెడీ యాక్ట్ చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు నటించడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రశాంత్ నీల్తో రాబోతున్న సినిమా డ్రాగన్ ఏదైతే ఉందో, మరి అందులో ఎన్టీఆర్ గారు ఒకళ్ళైనా లేకపోతే ఇంకొక హీరో ఉంటే ఉండబోతుందా అనే అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి మీకు? అలా ఏమి లేదన్నా, ఉన్న ఆనందమే, లేకపోయినా ఆనందమే. మరి మీరు ఎన్టీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ మీకున్నాయి? అంటే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇలాంటి మూవీ అప్డేట్ వస్తే బాగుంటుంది, అలాంటివి మీకు ఎక్స్పెక్టేషన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు, ఏది వచ్చినా ఆనందంగా రిసీవ్ చేసుకుంటాం అన్న. ఈరోజు వార్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు, దాంట్లో కూడా ఎన్టీఆర్ అన్న అద్భుతంగా యాక్ట్ చేశారు. అది చాలు మాకి. రైట్. మరి గత సంవత్సరం 41వ పుట్టినరోజుకి మీరు ఏమి చేశారు కార్యక్రమాలు? ఇప్పుడు మరి 42వ పుట్టినరోజుకి దానికి మించి మీరు ఏం చేశారు? అప్పుడు బ్లడ్ డొనేషన్, ఫుడ్ డొనేషన్ అవన్నీ చేశాము. ఈ ఇయర్ కూడా అదే చేశాము. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, తిరుపతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని ఫ్యాన్స్ క్లబ్ ఒకటి రిజిస్ట్రేషన్ చేసి, అన్న ఎప్పుడు చెప్తుంటారు రోడ్డు ప్రయాణాల జాగ్రత్త వహించాలని, దాన్ని దృష్టిలో పెట్టుకొని 50 హెల్మెట్లు పంచడం జరిగింది అన్న ఫ్రీగా ఈరోజు ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా. అలాగే ఈవినింగ్ కేక్ కటింగ్ అవన్నీ కూడా ఉన్నాయి. రైట్ రైట్. సో మోక్షజ్ఞ గారు ఉన్నారా లైన్లో? సార్ మరి చెప్పండి, మీరు గత సంవత్సరం మీరు ఎటువంటి సెలబ్రేషన్స్ చేశారు, మరి ఈ సంవత్సరం దానికి మించి ఏం చేస్తున్నారు, వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం బ్లడ్ డొనేషన్ అన్ని చేసాం. పీజీఆర్ థియేటర్ కాడ 100 మంది పైగా రక్తదానం ఇచ్చారు. ఆఫ్టర్నూన్ ఫుడ్ డొనేషన్ అన్ని చేసాము. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అదే చేసాము. సాయంత్రం ఈవినింగ్ భారీ కేక్ కటింగ్, క్రాకర్స్ అన్ని ఉన్నాయి. మరి ఎన్టీఆర్ గారి అభిమానులు అంటే మొత్తం మన ఇండియా ఒక్కటే కాదు, మొత్తం గ్లోబల్ లెవెల్లో ఉన్నారు. మొన్న రీసెంట్గా జపాన్ అవన్నీ ఆయన వెళ్ళినప్పుడు, విజిట్ చేసినప్పుడు అక్కడ ఫ్యాన్స్ తెలుగులో మాట్లాడి మరి ఎన్టీఆర్ గారి అభిమానం మనం ఏంటో చూసాము. సో దాని పట్ల మీరేం చెప్తారు? మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే కాదు, జపాన్ లో కూడా మా అన్న కోసం తెలుగు నేర్చుకొని మాట్లాడి అంత అభిమానం ఉందంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడికి పోయినా ఉంటారు ఎన్టీఆర్ అభిమానులు అంటే. నందమూరి అంటే అది ఐకమత్యంగా ఉంటారు, అందరినీ ట్రీట్ చేస్తారు. ఎన్టీఆర్ అన్ననే కాదు, ప్రతి హీరోని ట్రీట్ చేస్తారు. రైట్. మరి మనం చూసుకుంటే ఎన్టీఆర్ గారు కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని చెప్పి ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. మరి దాని పట్ల ఎన్టీఆర్ గారు పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తే ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన రావాలి, రాజకీయంలోకి రావాలి. ఆయన వస్తే చాలా మంచి జరుగుతుంది, చాలా డెవలప్ అవుతుంది. ఆయన రావాలి. ఆయన రాకుండానే వాళ్ళ అభిమానులు చాలా సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఆయన వస్తే ఇంకెంత చేస్తారో కూడా తెలియదు. రైట్. ఎన్టీఆర్ గారు మరి అంటే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం పట్ల చాలా మంది ఫ్యాన్స్ కూడా ఏంటంటే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలి, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కలిసినా ఫ్యాన్స్ అందరూ కూడా అదే చెప్తున్నారు, రండి రాజకీయాల్లోకి అని చెప్పి. ఎందుకని ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని మీరందరూ అనుకుంటున్నారు? ఆయన చూస్తున్నాము, జాగ్రత్తలు అన్ని చెప్తారు, అన్ని ఇవి చాలా సేవలు చేయమని చెప్తా ఉన్నారు అన్న. అదే అన్న వస్తే అన్న ఇంకెంత బాగా చేస్తాడో. నెక్స్ట్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం మేము. రైట్. ఆయన మటుకు సినిమాల్లో ఉండి సినిమాలు చేస్తాను, మీ అందరికీ సినిమాలు చేసి నేను మీ అందరికీ ప్రజెంట్ చేస్తా అంటున్నారు. లైక్ అంటే రాజకీయాల పట్ల ఆయన పెద్దగా శ్రద్ధ చూపించినట్లయితే కనిపించట్లేదు. మరి దానికి మీరు ఏమంటారు? అన్న చెప్పాడు, నా అవసరము తెలుగుదేశం పార్టీకి వస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పాడు. ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు అన్న. ఆ పిలుపు వస్తే 100% వెళ్తాడు తెలుగుదేశం పార్టీలోకి అన్న. రైట్. మరి ఫైనల్గా చూసుకుంటే మన ఎన్టీఆర్ గారి 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సో ఆయన బర్త్డే సందర్భంగా మీ అభిమానులు ఎన్నెన్ని సెలబ్రేషన్స్ కానీ అవి కానీ ఎంతంత చేస్తారో మీరు చెప్పడం జరిగింది. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఎటువంటి సెలబ్రేషన్స్ చేస్తారు, దీనికి మించి చేస్తారా లేకపోతే ఇదే రేంజ్లో కంటిన్యూ అవుతారా? దానికి మించి ఈసారి మరి కొత్తగా ఏం చేయబోతారు? 1 year బ్యాక్ టాటూ వేసుకున్నాను ఎన్టీఆర్ అన్నది.
కొంచెం దూరంగా పెట్టి చూపించండి కొంచెం. ఓకే. టాటూ వేసుకున్నాను. మొన్న ఎగ్జామ్ సెమిస్టర్ ఉన్నా కూడా RRR మీటింగ్ ఉన్నింది. అన్న అక్కడికి వస్తున్నారంటే అక్కడికి పోయి అన్నను కలవడం కూడా జరిగింది. అన్నతో ఫోటో కూడా తీసుకున్నాను. చాలా ఆనందంగా ఉంది. అన్నతో చాలా కష్టపడ్డాను. ఓకే ఓకే. మళ్ళీ మా ఫ్యాన్స్ కోసం మళ్ళా ఫోటో షూట్ పెడతానన్నారు అన్న. దానికోసం ఎదురు చూస్తున్నాం మేము కూడా, ఎప్పుడెప్పుడా అని. రైట్ రైట్ రైట్. మరి ఫైనల్గా ఎన్టీఆర్ గారికి మీ తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా చెప్తారో ఒకసారి చెప్పండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ జన్మదిన శుభాకాంక్షలు తిరుపతి ఎన్టీఆర్ ఫ్యాన్స్. రైట్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. మరి చూశారు కదా 42వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎన్టీఆర్ గారి వారి అభిమానులు ఏ రకంగా ఆదరిస్తున్నారో. సో మరి మన మహా మ్యాక్స్ అలాగే మహా న్యూస్ తరపున ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ చిట్చాతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మహా న్యూస్ మహా మ్యాక్స్.